ఎక్కడో యుద్ధం జరుగుతా ఉంది, అమెరికా ఇరాన్. ఆ యుద్ధం జరిగితే మనకు వచ్చే పెట్రోల్ కానీ గ్యాస్ కానీ రావడం లేదు, రేట్లు పెరిగిపోతున్నాయి. మనం ఆ యుద్ధంలో భాగస్వామ్యం కాదు. మన దేశ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, యుద్ధాల వల్ల సమస్యల పరిష్కారం కావు. సమస్యల పరిష్కారం ఎక్కడిక్కడ సామరస్యంగా చేసుకోవాలని చెప్తున్నారు. అట్లని చెప్పి అక్కడ సమస్య ఉంది కాబట్టి మనం భయపడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్య ఎదుర్కొంటాం తెలివితేటలతో. కానీ మనం తప్పులు చేయకుండా మనం కష్టపడాలి. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కష్టానికంటే మించిన మార్గం లేదు. ఇంట్లో కూర్చొని మీరు కానీ సోమరిపోతులుగా ఉండి గమ్మన కూర్చుంటే ఎంత ఆస్తున్నా తరిగిపోతుంది. మన కళ్ళ ముందరనే చూస్తున్నాం, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కూలిపోయినాయి. మామూలు వ్యక్తులు అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. నా డాక్రా సంఘాలకు నేనే ఆలోచిస్తున్నా, మీరు మామూలు మహిళ, మీ శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు. హనుమంతుడి శక్తి హనుమంతుడికి తెలియదు, రాముడికి తెలుసు. అదే మార్గంగా ఆడబిడ్డల శక్తి ఆడబిడ్డలకు తెలియదు. అది తెలిసిన అన్నగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గట్టిగా పనిచేయండి, మీరు ఆలోచించండి. ఆకాశమే హద్దుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఇప్పుడే ఒక సాంగ్ కూడా మీరు మాట్లాడారు, స్వర్గం ఎక్కడుందో ఇక్కడికి చేస్తామని. స్వర్గం ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మనం నిర్మాణం చేసుకోవడమే ఉంది. నేను కూడా వెంకటేశ్వర స్వామి ఎవ్రీడే ఒకసారి నమస్కారం పెట్టి కోరుకుంటా. స్వర్గం అక్కడ ఉంది, నేను ఇక్కడ భూమి మీద ఉన్నా. ఆ స్వర్గం నమూనా నిర్మాణం చేయడానికి ఆశీర్వదించమని వెంకటేశ్వర స్వామికి ఒక నిమిషం నమస్కారం పెడతా. అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని. ఈరోజు కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉన్నాడు. ఒక్క నిమిషం ఆశీర్వదిస్తే నా పేదవాళ్ళకు న్యాయం చేస్తాను, దండం పెట్టుకొని వస్తా. మార్నింగ్ కూడా మీకోసం కోరుకొని వచ్చా. తప్పకుండా మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత, మీ జీవన ప్రమాణాలు పెంచే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ మీరు చూశా, నేను అభివృద్ధి చేసినప్పుడు ఎవరు నమ్మలా. అక్కడ గుట్టలు, అడవులు, ఆ అడవుల్లో ఏమో కనుగొన్నారు. నేను టెక్నాలజీ మాట్లాడి హైటెక్ సిటీ కట్టాను. ఈరోజు మీరు చూస్తే దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చే ప్రజలకి తెలంగాణ రాష్ట్రం. నేను అందుకే ఈసారి ఆలోచించా, ఒక్క అమరావతి కాదు, విశాఖపట్నమే కాదు, తిరుపతి కాదు, ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుంది. ఒక మగవాళ్లే కాదు, మన ఆడబిడ్డలు కూడా శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ ఆహ్వానిస్తున్నా. మరి మీరు సిద్ధమని అడుగుతున్నా, సిద్ధమని అడుగుతున్నా. స్వయం పేరు నచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దాన్ని ముందుకు తీసుకుపోతారని అడుగుతున్నా. మీకే పోలింగ్ పెట్టాను, నాకు ఒక 5-6 పేర్లు వచ్చాయి. నేను ఒకే మాట చెప్పాను, నేను నిర్ణయించడం రఫ్గా నిర్ణయిస్తా. మా ఆడబిడ్డలు అడుగుదాం, నాకంటే తెలివైన వాళ్ళు మా ఆడబిడ్డలు, వాళ్ళే ఎంపిక చేసుకుంటారంటే మీరందరూ కలిసి 60% ఓట్లేసి స్వయం బ్రాండే బాగుంటుందని మీరే చెప్పారు. రెండో పక్క ఏ ఫోటో పెట్టాలో ఆలోచించా, మీ ఫోటోనే పెట్టా, వేరే కూడా పెట్టా, ఎంబ్లంలు పెట్టా. కడాన మీరు అన్నారు అవి లాభం లేదు, మా ఫోటో చూసి మా వస్తువులు ప్రపంచం మొత్తం మార్కెట్ చేయాలని ఆంధ్ర రాష్ట్ర మహిళని తెలుగు మహిళ ఫోటో పెట్టి బ్రాండ్ తయారు చేశాం. అన్ని బాగున్నాయి. ఇప్పుడు మీ బాధ్యత
ముందు రోజుల మాదిరిగా నాకు పూర్తిగా సహకరించాలి. రాష్ట్రంలో 1.5 పాపులేషన్ ఇప్పుడు ఒకప్పుడు 3 నుంచి 1.5 తీసుకొచ్చారు. పాపులేషన్ తగ్గించారు. ఇప్పుడు మళ్ళా 3 వరకు పెంచమని లేదు. కనీసం 1.5 నుంచి 2 వరకు వెళ్ళాలి. 2.1కి వెళ్ళాలి. జనాభా ఉండాలి, యంగ్స్టర్స్ ఉండాలి, నిరంతరం సమాజం పిల్లలతో కలకల రావాలి. అన్ని వయసులు ఉండే వాళ్ళు ఉండాలి. నేచర్ని కాపాడుకోవాలి. ఇలాంటి వినూత్నమైన ఆలోచనతో మనం ముందుకు పోదాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సమాజంలో సగం మీరున్నారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, 50% జనాభా ఏమీ చేయకుండా వాడి ఇంటికే పరిమితం చేయడం ఏంటని. ఒకప్పుడు నేను మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదు. చిన్నప్పుడు తల్లిదండ్రులు అంటారు, నీకేం తెలియదు, నువ్వు కూర్చోనేవాడు. పెద్దవాళ్ళనే భర్త అంటాడు, నీకేం తెలీదు, వంటింట్లో ఉండమనేవాడు. మీరు ముసలి వాళ్ళు అవుతానే మళ్ళీ మీ పిల్లలు చెప్పాడు, నీకేం తెలియదు, నువ్వు పక్కన ఉండమని. ఈ రోజు నేను చెప్తున్నా, చదువుకోవాలంటే, డబ్బులు కావాలంటే చదివించే శక్తిని ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ ఈ పార్టీ అవునా కాదని మేము అడుగుతున్నా. దానివల్ల మీకు గౌరవం పెరిగింది. మీ